అధికముగా నీతిమంతుడవై ఉండకుము, నేను నీవేళ మోసం చేసుకుందువు అని వింటుంటాం కదా. నిజమేనండి. ఎందుకంటే నా జీవితంలోనైతే చాలామంది మోసపోవడం చూస్తున్నాను. కొంతమంది జీతం అంతా పనిచేసి వట్టి చేతులతో ఇంటికి వెళ్ళే వాళ్ళను కూడా చూస్తున్నానండి. సహాయమే కదా చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఎవరికి చేస్తున్నాం, వీళ్ళకి చేయొచ్చా లేదా అనే జ్ఞానం లేకుండా పోతుంది. ఎలాగంటే ఒకతను రిటైర్మెంట్ డబ్బులు తీసుకొని ఇంటికి వస్తాడు. భార్య, 3 ఆడపిల్లలతో ఎంతో సంతోషంగా గడపాలి, పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, ఇన్నేళ్ల బాధంతా సంతోషంగా మార్చుకోవాలి అని ఊహల్లో తేలుతూ వచ్చిన అతనికి ఇంటి నిండా చుట్టాలు కనిపించారు. వాళ్ళంతా ఎంతో ఆప్యాయంగా పలకరించి అతనిని ప్రేమతో లోపలికి తీసుకెళ్లారు. అంతా తన వాళ్లే. భోజనాలు అన్నీ అయిపోయాక ఒక్కొక్కరు అడగడం మొదలెట్టారు. పెళ్లి పెట్టుకున్నామని ఒకతను, పిల్లాడికి ఉద్యోగం కోసం కట్టాలి అని ఒకరు, హాస్పిటల్ అని ఒకరు. ఎవరికి వాళ్ళు ఎంతో నమ్మించి డబ్బంతా తీసుకుని వాళ్ళంతా ఎంతో బాధ్యతగా తప్పకుండా వచ్చే నెలకి డబ్బులు మీ చేతిలో ఉంటాయి అంటూ ప్రమాణాలైతే చేశారు. అంతా పనిచేసి వచ్చే నెల కోసం వేచి చూస్తున్నాడు అతను. నెల రానే వచ్చింది. ఒక్కరి దగ్గర నుంచి కూడా జవాబు లేదు. తిరగడం మొదలెట్టాడు. అతనిని చూడగానే ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తున్నారు. ఈ సమయానికి రండి అనడం, వెళ్ళి చూస్తే తాళం వేసి ఉండడం. ఇంకొకరైతే ఇస్తాంలేండి, ఏంటి నీ డబ్బులు తీసుకుని ఎక్కడికైనా పారిపోతున్నామా అనడం. అలా 6 నెలలు, సంవత్సరం గడిచాయి. కానీ ఒక్క పైసా కూడా రాలేదు. భార్య పిల్లలను చూస్తే చచ్చిపోవాలనిపించింది అతనికి. ఇంకా ఆ వయసుకి భరించే శక్తి లేక తిరిగి అలసిపోయి ఊరి వేసుకుని చనిపోయాడు. ఎంత ఘోరం కదా నేస్తం. సహాయం చేయడం తప్పు కాదు, కానీ పొందగలిగిన వాడా కాదా అని ఆలోచించే జ్ఞానమైతే కావాలి కదా. అది దేవుని యుద్ధ నుండి మాత్రమే పొందగలం నేస్తం. ఇలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం మనం. మరి జాగ్రత్తగా ఉండాలి కదా. లేదంటే నిలువెల్లా దూచేసే వాళ్ళు చాలా మంది ఎదురు చూస్తున్నారు. కాదంటారా నేస్తం? Please like, share and subscribe for more.